ఏం చెప్పనండి ఇంకా ఇంకేమేం చేసిందో నిన్నెలా రాసి రంపాలు పెట్టిందో హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పమంటారండి? అవన్నీ పోలీసు దెబ్బలు. కనబడు ఇనబడు. నేను తుండుగుడ్డ కట్టుకొని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు ఒప్పడం, నేను జారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. మాటలు తిన్నగాని దాన్ని ముండాకిట్టామంటే తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంటే అప్పుడెలా నీతులు చెప్పు. నా తల్లు బాబాయ్, ఆ చెట్టు దాన్ని కాసేపు వెళతే ఏడవకమ్మా తల్లి, ఏడవకే ఏడవకమ్మా. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా. హే కృష్ణ యదుభూషణ, హార్ని టస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే భోజ్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు, భయం. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్. ఆ ఓ కటి ఆ డ కు అన్ డి. వెలు కూని మర్డర్, కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊదనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్ర నవిలేస్తాను సునాయాసంగా. డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలుండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతుందట తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చెయ్యెత్తి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలేయ్. ఏడ్చినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు. ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బామ్మగారు, జై జై బామ్మగారు. అయ్యో అయ్యో, అదేంటా మంచం నడుములో అడిగేశావు? బిగించిన నవారంతా వదులైపోయింది. అబ్బా మనవరాలు, మళ్ళీ నేర్చుకోండి. హలో, వాట్ యు వాంట్? ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా. 10 minutes. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, రాదు. జలసీ లేదు, రాదు. నీ చొచ్చోలు నాకు అనవసరం. జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human. To forgive is divine. Coming! Coming! Coming, coming, Anana! Coming!
కమింగ్ సార్. ఐ సెడ్ 10 minutes సార్. ఒరే గోపాలరావు పంచాం తొడుక్కోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. దస్తా ఐ మీన్ దట్స్ ఆల్. నీ భానుసుతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసలు ఎంతకన్నా లేదు. పని ఉంది, దట్స్ ఆల్. హలో, రాధా గోపాలం హియా. మీరెవరండి? రాధా, నేనే నాన్నని, జస్టిస్ జగన్నాథాన్ని. హలో నాన్నగారు, బాగున్నారా? ఆ చూడు, ఓ అర్జెంట్ పని పడింది. ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి. ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది. నాన్నగారు, అమ్మకేమైనా? అదేం లేదులేమ్మా, అంతా బానే ఉన్నారు. ఇట్స్ అబౌట్ ఏ కేస్. నువ్వు వెంటనే బయలుదేరు. సరే. మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా బయలుదేరమ్మన్నారు. అలాగా? ఊరికే పిలవరుగా, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఈయన ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో. నువ్వు పద ముందు, వాడు వచ్చాక నేను చెప్తాగా. ప్లైన్ కు టైం లేదంటున్నావు, వాడా కోపంగా వెళ్ళాడు. హలో, ఎయిర్పోర్ట్. రాధా, రాధా, ఒక్క గుక్కెడు పాలు తాగెళ్ళమ్మా. ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు. ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు. వస్తానండి. ఓ మై గాడ్, రేపు కేసు ఉంది. నా తరఫున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి. బాయ్. అలాగేనమ్మా, శుభం, జాగ్రత్త. సౌండ్ పెట్టి అఘోరించండి, లేకపోతే టీవీ కట్టేయండి. నర్వస్ అయిపోతున్నాను. మీకు డిస్టర్బ్ కదా అని. డిస్టర్బ్ వెర్బు, క్రియ. డిస్టర్బెన్స్ అనాలి. నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఏడవండి చాలు. నాకు చిరాకు. ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు. Leatherbacks and in Florida. అతివృష్టి అనావృష్టిను. అమ్మా, నాన్నగారు. సారీ డాడీ. రాధా, రామ్మా. ఇదేనా రావటం? అబే, వచ్చి వారమైంది. తలుపెరకాలి దాక్కు. ఏమండోయ్, తమ రాగండి. వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు. పొద్దుపోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి. అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడే వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్నిప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో. కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా, కూర్చో. ఈ చూస్తాను. ప్లీజ్, తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని